రే నరేష్, మనం దొంగలాగే ఉన్నావా? నేనైతే డౌట్ గా నువ్వు వచ్చి దొంగలాగే ఉన్నావా? ఇంతకు ముందు నువ్వేమన్నా కొట్టేసావా? నేనా ఎదురింట్లోనేమో ఒక డైమండ్ నెక్లెస్ కొట్టేసా, వెనకింట్లోనేమో ఒక చైన్ కొట్టేసా. మొత్తం ఎన్ని కొట్టేసావు? నేను ఒక 30 కొట్టేసి. మరి నువ్వు? నేను ఒక 300 దాకా కొట్టేశారా? ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. నాకు నగ నట్రేం కనిపించలేదే. అవేం తీయను నేను. అంటే నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎన్ని ఎపిసోడ్లు చేసావు ఇప్పటి వరకు? నేను 174 చేసా. ఆ ఒకటి కూడా చేయాల్సింది. ఏ ఇంట్రెస్ట్ లేదు, సారీ. వై నాట్? మొత్తానికి శ్రీదేవి డ్రామా కంపెనీలో నా గురించి ఏమనుకుంటున్నారా? నీ గురించా? ఆ. అది అన్నా అందరూ మెచ్చుకుంటున్నారన్నా. ఇంక నుండి శ్రీదేవి డ్రామా కంపెనీలో అమ్మాయిలు ఉండరు, ఆంటీలు ఉండరు. అది అన్న ఒక్కడే ఇట్ట ఉంటాడు. ఎందుకు అలా అంట? ఊరుకోగానే నేను ఎప్పుడు ఇలా అన్నా గానీ నువ్వంటే నాకు ఇష్టం అన్నా. నా కొడుకుని నీలాగే పెంచుతా. దేనికిరా? ఈ మధ్య కాలంలో నీతి నిజాయితీ ఉన్నోడికి ఎవడు పడుతున్నారు? అందరు దొంగకే పడుతున్నారు కదా. ఎంతకీ అసలు నువ్వు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? నల్లగా ఉన్న అమ్మాయిని, ఎత్తుపళ్ళు ఉన్నదాన్ని, దాన్ని చూస్తేనే వాంతి వచ్చేలా ఉన్నదాన్ని చేసుకుంటా. దేనికిరా? అలా అయినా నీ చూపు నా ఇంటి మీద పడకుండా ఉండడానికి. మనకు అలాంటి ఏం ఉండవు. నిన్న ఒక అమ్మాయి నన్ను చూసి గుర్తుపట్టి దొంగ అంది. మరి నువ్వేమన్నావు? ఏంటి ఇప్పుడు అన్నా? ఇలా ఉన్నావేంట్రా నువ్వు? నాకు డౌట్, ఇప్పుడు చాలా ఇంటికి దొంగతనాలకు వెళ్తాం, నీకంటూ భయం ఉండదా? నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నావు నరేష్? రోజులో ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను. 4 సంవత్సరాల క్రితం ఒక ఆంటీకి మాటిచ్చా, ఎప్పుడు పిలిచినా వచ్చి కబుర్లు చెప్తారని. కానీ మీరు చెప్పిన ఫోన్ కాల్స్ అంకుల్వి రావచ్చు, రాకపోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా అంకులే ఇంటికి రావచ్చు. ఆ క్షణం, ఆ రోజు అంకుల్ ఎక్కడ పోలీసులకు ఫోన్ చేస్తాడేమో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను. నువ్వు సూపర్ రా. నాదొక్కటే కోరికరా, ఏంటి? నేను వెళ్ళినప్పుడు సీసీ కెమెరాలు ఆఫ్ లో ఉండాలి, అంకుల్ ఆఫీస్ లో ఉండాలి, డోర్ లాక్ అయి ఉండాలి, లోపల అరవకుండా ఉండాలి. సరే, నా డ్యూటీకి టైం అయింది. పక్కింటి ఆంటీకి మాటిచ్చి 6 వస్తానండి. సరే, మనం వచ్చిన పని ఏంటి? దొంగతనం చేయటం. ఓకేనా? చుట్టుపక్కల ఎక్కడో అక్కడ బ్యాగ్ ఉందిరా. అవునా? రే, డబ్బులు. అరే చూస్తుంటే కోట్ల లెక్క ఉందిరా మొత్తం లోపల. అరే ఓ పని చేద్దాం, ఇప్పుడు మనం తీసుకెళ్ళాం అనుకో, దారిలో పోలీసులు పట్టుకుంటారు. మరి ఎలా? నువ్వు ఎక్కడే ఉండు, నేను వెళ్ళి దాచిపెట్టు. నేను వస్తా. సరే అయితేరా, ఒక చోట నేను దాచిపెడతా. ఓకేనా? అరే పోస్ట్ బాక్స్, ఇక్కడేదో పోస్ట్ బాక్స్ ఉంది, ఇందులో పెట్టి మనం హ్యాపీగా పొద్దున్నే వచ్చి తీసుకుందాం. ఓకేనా? ఇక్కడ పడుకుందాం. పొద్దున్నే లేవగానే తీసుకెళ్ళిపోవచ్చు. అందరూ వచ్చారంట, మనం ఏమో లోపల డబ్బులు పెట్టాం. చూసారా? ఇంకా చూడలేదు అనుకుంటా. ఏంటి మీరందరూ వచ్చారు? ప్రెసిడెంట్ గారు అందరిని ఎందుకు పిలిచారు ఇక్కడికి? నిన్న రాత్రి నా కల్లోకి నాగదేవత వచ్చింది. మన ఊరు చివర చెట్టు కింద గుడి కట్టిమన్నది, లేకపోతే ఊరికే అపశకనం అని చెప్పిందిరా. అలా ఎలా కట్టిమంటది? రేపు కట్టిమని ఉంటది. రేపు ఎందుకు కట్టిస్తుంది? రాత్రి కళ్ళు వస్తుంది కదా, తెల్లారు గుడి కట్టియాలి కదా. అరే లోపల 10 కోట్ల దాకా డబ్బు ఉంది, ఇదేమో గుడి అంటాడేంట్రా? అదే కదా. ఒక పని చేద్దాం, ఏంటి? గుడి కట్టాలంటే ముందు జాతర పెట్టాలని చెప్తాం. ఆ జాతర జరిగే లోపు మనం ఆ డబ్బు కొట్టేయచ్చు. ప్రెసిడెంట్ గారు, మీరు కల్లోకి రావటం అంతా బానే ఉంది, కానీ మనం గుడి కట్టాలంటే ముందు జాతర చేయాలండి. జాతర చేసి గుడి కడితే అప్పుడు మనకి గౌరవంగా ఉంటది, దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి ఇంత సడన్ గా జాతర అంటే ఎవరు చేస్తారు? శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఉంటది కదండి, వాళ్ళు చేసేదే ఈ జాతర. అంతకన్నా తక్కువగా వచ్చేవాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు, బుల్లెట్ భాస్కర్ అని వాళ్ళ టీం ఉంటది, ఒక వ్యాన్ వేసుకుని వెళ్తుంటారు. ఓకే కదా? ప్రెసిడెంట్ గారు, జాతర ఘనంగా జరిపించండి, అప్పుడు మనం కట్టే గుడికి ఒక ఇది ఉంటుంది. అది గారు జాతర అంటున్నారు, జాతరలో రికార్డింగ్ డాన్స్ గట్రా ఉంటాయండి. మీరు పైకి అపరిచితుల్లో రాములా ఉంటారు గానీ లోపల 6 పతివ్రతల సినిమాలో పెయింటింగ్ వేస్తుంటాడు కదా. మరి నేనేంటి? బయట కూర్చొని ఏడుతుంటాడు కదా.
ఏంటండి ఇప్పుడు వచ్చి ఎలక్షన్స్ లో నిలబడదాం అనుకుంటున్నాను, ఏమంటారు? ఒక గంట అసిస్టెంట్ నీళ్ళు ఇవ్వకపోతే నిలబడలేరు, మనకి ఎందుకండి ఎలక్షన్ లో నిలబడాలి ఇవన్నీ. ఇదిగో జాతరకు మా లవర్ని తీసుకొచ్చా. లవరా? Yes. అంత అందమైన అమ్మాయి నీకు ఎలా పడిందిరా? ఒక రోజు తన ఒంటి మీద ఘాట్లుంటే ఆయింట్మెంట్ రాసా, అలా పడింది. ఆ ఘాట్లు ఎలా వచ్చినాయో తెలుసా నీకు? అరే అది ఆ. ఇప్పుడు నాకు ఈ ప్రెసిడెంట్ ఈ పోస్ట్ ఈ ప్రెస్టేషన్ లో ఒక్క నలుగురు అమ్మాయిలు తీసుకొని గోవాకి వెళ్ళి ఎంజాయ్ చేయాలని ఉందిరా. నువ్వు ఎంజాయ్ చేస్తావు అన్న, కానీ వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కదా. సరే అది పక్కన పెడతారా? ఇప్పుడు ఇక్కడ ఆది తోపు ఆది అది అని అమ్మాయిలు అంటే విపరీతంగా పడి చచ్చిపోతారు కదా, అలా పేరు రావాలంటే ఏం చేయాలరా? మనం అనర్గళంగా పంచలేయాలన్నా. వద్దురా, ఉన్న పేరు చాలే. అన్నా ఎన్నాళ్ళు ఇంకా పనోడిగా చేస్తావు? ఇంకా నువ్వు ఎప్పుడు ప్రెసిడెంట్ అవుతావు? ఇంకా అన్న ప్రెసిడెంట్ అయితే ఏం చేయాలన్నా? 4 ఏళ్ళకి సహాయం చేయొచ్చు కదా. అది లేకుండానే చేస్తున్నాం మనం. అలా కాదయ్యా, నువ్వు ఒక మనిషిగా రేపొద్దున నువ్వు పోయినప్పుడు నలుగురు రావాలి కదా. నాకు కోరుకుందన్న, డబ్బుకి ఇప్పేం అక్కర్లేదు. మనం చనిపోయిన తర్వాత మనం తీసుకెళ్ళడానికి నలుగురు మనుషులు సంపాదించుకుంటే చాలు. మా వెంట ఎత్తుక్కోవాలి, నీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తారు కదా. అన్న అయినా జాతరల గీతలు నాకు వద్దు. పక్కూర్లో మా సీన్ గారి సినిమా రిలీజ్ అయింది, అక్కడికి వెళ్తా. దుబాయ్ సీనా? కాదు. డాన్ సీనా? కాదు. మరేం సీను? అద్దు సీను. అద్దు సీను. సరే సరే ఆ, వచ్చారా? ఒక్క నిమిషం. ఆజాద్ హింద్ పౌరు దళపతి నేతాజీ, అఖండ భరత జాతి కన్న మరో శివాజీ, సాయుధ సంగ్రామమే న్యాయమని. నేను ఆయన్ని కాదు, ఆ, పోస్ట్ మ్యాన్ రా. పోస్ట్ మ్యాన్ మీరు? సారీ సార్, రండి. నేను అన్న నుంచి ఉత్తరాలు తీసి ఎవరి వాళ్ళకి పంచాలి. అందులోకి పాము దూరిందండి. పాము దూరిందా? ఇప్పుడు ఉత్తరాలు తీస్తే ఆ ఉత్తర పక్కనే పాతేసి పెడతారు మిమ్మల్ని. పున్నమిలోన వెన్నెలవాన చలువుతనాన చల్లగరామ నాగమ్మ. అమ్మా, లోపల నిప్పెట్టకమ్మా, నీకు దండం పెడతా, మనకి దండం పెడతా. పోస్ట్ బాక్స్ కదా, కాలిపో. నాగమ్మ నువ్వు ఆగమ్మా, నువ్వు ఆగమ్మా. ఏం పూజ చేస్తున్నావమ్మా? నాగమ్మని పెళ్లి కావాలని కోరుకుంటున్నాను. నాకు ఒక మహేష్ బాబు లాంటి వారు, పవన్ కళ్యాణ్ లాంటి వారు, ఇంకా పెద్ద పెద్ద హీరోలు చాలా మంది ఉన్నారు, అలాంటి వాళ్ళు వస్తే బాగుంటుందని. ఈడెవడు? వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్. ఒక్క నిమిషం ఆగండి, గుడ్లు పెడతాను. ఇది ఎప్పటి నుంచి అమ్మా? పాముకి రా. కళ్ళు పోతాయి నాగమ్మకి. అమ్మకమ్మా, పెట్టేయమ్మా. అరే అది నాకు జబర్దస్త్ చేసి బోర్ కొట్టేసిందిరా. నేను ఇక్కడ శ్రీదేవి చూసుకుంటా, నువ్వు అక్కడికి వెళ్ళిపోరా. సరే, ఇక్కడి నుంచి డి, ఆ? ఇక్కడి నుంచి డి చేసుకోరా అంటున్నా. ఆహా, ఎంతమంది అమ్మాయిలు వచ్చారా జాతరకి? ఇట్లా రామ్మా. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది. ఇవ్వద్దు ఇవ్వద్దు, ఇడికి ఇవ్వద్దు. నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరు అడిగింది. ఇవ్వద్దు ఇవ్వద్దు, ఇడికి ఇవ్వద్దు, దండం పెడతా. ఒరే పాడనివ్వరా? నువ్వు ఆగు, నేను పాడతా. పాడైతే మంచిగా పాడు నా గురించి. అది అన్న వస్తే అడుకుంటాడు అడుకుంటాడు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అబద్ధం, అంతా అబద్ధం. ఆంటీలతోనే కలిసికుపోతాడు. అబద్ధం, అంతా అబద్ధం. ఏమి అంటే ఏంటి? నేను జాతగానే అంటున్నావా? ఇది నిజం, ఇది నిజం. నమస్తేనా? నమస్తారా? అంతా హ్యాపీనా? హ్యాపీ. మాకేం 5 ఏళ్ళ వరకు డోకా లేదు.